Hello everyone, this is E. Madhuri Meenakshi, lecturer in Commerce, VSM College, Ramachandrapuram. This is topic 10. Today we will discuss about subsidiary books. Subsidiary books means one alternative stage of accounting process. Already we will discuss accounting process. So when businesses are small, then suitable to journalizing and after that posting the ledgers. ఎప్పుడైతే చిన్న చిన్న వ్యాపార సంస్థలు ఉంటాయో వాటన్నిటికీ కూడా జర్నలైజ్ చేయడం, అలాగే ఆ తర్వాత వాటిని అన్నిటినీ కూడా సెపరేట్ అకౌంట్స్ ప్రిపేర్ చేసుకోవడం, అంటే లెడ్జర్ పోస్టింగ్ చేసుకోవడం అనేది సూటబుల్గా అనిపించవచ్చు. కానీ ఎప్పుడైతే ఆర్గనైజేషన్స్ పెద్దగా ఉంటాయో వీటికి ఈ ప్రాసెస్ అనేది చాలా లాంగ్గా అనిపించవచ్చు. మనం ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేసుకున్నాము. జర్నల్ ఎంట్రీస్ రాయడం అంటే ఎవ్రీ ట్రాన్సాక్షన్స్లో ఉన్న 2 ఆస్పెక్ట్స్ని ఫైండ్ అవుట్ చేసి రూల్స్ అప్లై చేయడం, ఆఫ్టర్ దట్ వాటన్నిటిని మళ్ళీ సెపరేట్ అకౌంట్స్లో పోస్టింగ్ చేయడం, బ్యాలెన్సెస్ క్లోజ్ చేయడం. సో మనం ఆల్రెడీ లాస్ట్ 2 క్లాసెస్లో వీటి గురించి తెలుసుకున్నాము. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేసుకున్నది కానీ లేదా మనం తెలుసుకున్నది కానీ ఏంటంటే చాలా లెంతీ ప్రాసెస్. ఓకే, సో అలాంటప్పుడు మనకి ఏం చేయొచ్చు అంటే ఆ వర్క్ని రెడ్యూస్ చేసుకోవడానికి ఏం చేయొచ్చు అనడానికి మనకి ఈరోజు టాపిక్ ఉపయోగపడుతుంది. సో సబ్సిడరీ బుక్స్ మీన్స్ టైం రెడ్యూసింగ్, వర్క్ రెడ్యూసింగ్ ప్రాసెస్కి ఉపయోగపడే ఒక ఆల్టర్నేటివ్ అకౌంటింగ్ స్టేజ్ అని చెప్పొచ్చు. సో ఫస్ట్ we will discuss what is subsidiary books, meaning of subsidiary books. Subsidiary books are those books of original entry in which transactions of similar nature are recorded at one place and in chronological order. సో మనకి ఇక్కడ సబ్సిడరీ బుక్స్ ఎందుకు ఉపయోగపడతాయి అంటే ఒరిజినల్ ఎంట్రీని, అంటే సిమిలర్ నేచర్ ఉన్న ట్రాన్సాక్షన్స్ అన్నిటినీ కూడా తీసుకొచ్చి ఒక ప్రత్యేకమైన బుక్లో ఒరిజినల్ ఎంట్రీగా నోట్ చేయడం అనమాట. అంటే మనం లైక్ జర్నల్లానే ఉంటుంది, కాకపోతే జర్నల్లో అన్ని రకాల ట్రాన్సాక్షన్స్ మిక్స్ అయి ఉంటాయి. మనకు ఒక పర్టికులర్ టైప్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ ఏంటనేది మనం అక్కడ ఫైండ్ అవుట్ చేయడం చాలా కష్టమైన ప్రాసెస్. సో అలాంటప్పుడు ఇక్కడ మనకి ఈ సబ్సిడరీ బుక్స్ని మనం చూస్ చేసుకోవడానికి కుదురుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ స్మాల్ ట్రాన్సాక్షన్స్, స్మాల్ ఆర్గనైజేషన్స్కి అయితే జర్నల్ లెడ్జర్ సూటబుల్గా ఉంటుంది. when businesses are large, so the posting the ledgers and the journal very time consuming process. అంటే దీనివల్ల చాలా టైం వేస్ట్ అయిపోయే అవకాశం ఉంది, చాలా కష్టమైన విషయం కూడా, వెరీ డిఫికల్ట్ అండ్ మోర్ వర్క్ ఇన్వాల్వ్ ఇన్ దిస్ అకౌంటింగ్ 2 స్టేజెస్. అంటే ఫస్ట్ చెప్పుకున్న 2 స్టేజెస్లో కూడా మనకి చాలా టైము ఇన్వాల్వ్ అయి ఉంది, డిఫికల్ట్ కూడా, ఎందుకంటే మిస్టేక్స్ ఎక్కువగా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. లార్జ్ ఆర్గనైజేషన్స్ అనగానే మనకి ట్రాన్సాక్షన్స్ ఎక్కువగా ఉంటాయి. సో అప్పుడు ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు యాక్యురసీ అండ్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు మిస్టేక్స్ అకర్డ్. అంటే మనం ఎప్పుడైనా మిస్టేక్స్ వస్తే కనుక ఫైండ్ అవుట్ చేయడం చాలా కష్టమైపోతుంది. కాబట్టి ఇక్కడ మనకి సబ్సిడరీ బుక్స్ అనేవి ఉపయోగపడతాయి. దీనిలో మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే సిమిలర్ నేచర్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్, అంటే ఒకే రకమైన కేటగిరీకి సంబంధించిన అన్నిటినీ కూడా ఒక ప్రత్యేకమైన బుక్లో రాయడం. ఇన్ ఏ బిగ్ కన్సర్న్ రికార్డింగ్ ఆఫ్ ఆల్ ట్రాన్సాక్షన్స్ ఇన్ వన్ జర్నల్ అండ్ పోస్టింగ్ దమ్ ఇన్ టు వేరియస్ లెజర్ అకౌంట్స్ విల్ బి వెరీ డిఫికల్ట్ అండ్ ఇన్వాల్వ్ ఎ లాట్ ఆఫ్ క్లెరికల్ వర్క్. సో మనకి ఇక్కడ అన్ని విషయాల్ని కూడా, అంటే లార్జ్ ఆర్గనైజేషన్స్లో చాలా రకాల విషయాలు ఉంటాయి, చాలా ట్రాన్సాక్షన్స్ పర్ డే జరుగుతూ ఉంటాయి. వాటన్నిటిని తీసుకొచ్చి ఒక సింగిల్ జర్నల్లో రాయడం, ప్లస్ అలాగే వాటన్నిటికీ వేరియస్ లెజర్ అకౌంట్స్ ప్రిపేర్ చేయడం చాలా డిఫికల్ట్. కాబట్టి ఇట్ ఈస్ వెరీ సూటబుల్ టు అండ్ వెరీ హెల్ప్ఫుల్ ఫర్ లార్జ్ ఆర్గనైజేషన్స్. సో సబ్సిడరీ బుక్స్ టైమ్ సేవింగ్ అండ్ వర్క్ రెడ్యూస్ అకౌంటింగ్ ప్రాసెస్ అని చెప్పొచ్చు. అంటే జర్నల్ లెడ్జర్ని మెయింటైన్ చేయడం కష్టం అనుకున్న వాళ్ళు ఆ 2 స్టేజెస్కి ఆల్టర్నేటివ్గా ఈ సబ్సిడరీ బుక్స్ని చూస్ చేసుకోవడం జరుగుతుంది. దేర్ ఆర్ 2 టైప్స్. ఫస్ట్ వన్ ప్రైమరీ అండ్ సెకండ్ వన్ సెకండరీ. అంటే ప్రాథమిక సహాయక పుస్తకాలు అండ్ ద్వితీయ సహాయక పుస్తకాలు అని పిలవడం జరుగుతుంది. వీటిలో ముఖ్యమైన వాటిని ముందు ప్రైమరీ బుక్స్గా డివైడ్ చేయడం జరిగింది. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎన్ని సబ్సిడరీ బుక్స్ ఉన్నాయనేది మనం డిస్కస్ చేసుకుందాం. సో ఇన్ దిస్ పిక్చర్ డిస్ప్లే టోటల్ 8 సబ్సిడరీ బుక్స్. సో మనం ఇక్కడ పిక్చర్ చూసుకుంటే కనుక మనకి 8 బుక్స్ కనిపిస్తున్నాయి. ఫస్ట్ వన్ పర్చేస్ బుక్, సెకండ్ వన్ సేల్స్ బుక్, థర్డ్ వన్ పర్చేస్ రిటర్న్స్ బుక్,
అండ్ ఫోర్త్ వన్ సేల్స్ రిటర్న్స్ బుక్, ఫిఫ్త్ వన్ క్యాష్ బుక్, సిక్స్త్ వన్ బిల్స్ రిసీవబుల్స్ బుక్, సెవెంత్ వన్ బిల్స్ పేబుల్స్ బుక్ అండ్ లాస్ట్ వన్ జర్నల్ ప్రాపర్. సో టోటల్ 8 బుక్స్ని మనం సబ్సిడరీ బుక్స్ అని పిలవడం జరుగుతుంది. ఈ టోటల్ 8 బుక్స్లో 4 ప్రైమరీ బుక్స్ అండ్ రిమైనింగ్ 4 సెకండరీ సబ్సిడరీ బుక్స్. సో ఈ 4 ప్రైమరీ బుక్స్ ఎందుకు ఉపయోగపడతాయి అండ్ సెకండరీ బుక్స్ దేనికి యూజ్ అవుతాయి అనేది తెలుసుకోవచ్చు. సో ఓవరాల్గా ఈ 8 బుక్స్ ద్వారా మనం ఏం చేయొచ్చు అంటే చాలా సింపుల్గా బిజినెస్ ట్రాన్సాక్షన్స్ అన్నిటినీ కూడా 8 కేటగిరీస్ కింద డివైడ్ చేసేసి చాలా తక్కువ టైంలో వర్క్ చేసుకోవడానికి ఇది చాలా సూటబుల్ అనమాట. అంటే లార్జ్ ఆర్గనైజేషన్స్ ఎవరైతే ఉన్నారో. అండ్ మోర్ ఓవర్ దిస్ ఈజ్ ఆల్సో కాల్డ్ జర్నల్స్. వీటిని జర్నల్స్ అని కూడా పిలుస్తారు. అంటే జర్నల్ అంటే యాక్చువల్గా చిట్టా అంటే అన్ని రకాల పద్ధతులు మనం తేదీ వారీగా రాసుకుంటూ వెళ్తామని చెప్పుకున్నాం కదా. సో సేమ్ ఇక్కడ కూడా అలానే చేస్తాం, కాకపోతే ట్రాన్సాక్షన్స్ని మనం కేటగిరీ వైజ్గా డివైడ్ చేసి అప్పుడు మనం డేట్ వైజ్గా రాసుకుంటూ వెళ్తాం కాబట్టి వీటిని జర్నల్స్ అని కూడా పిలుస్తారు. తెలుగులో అయితే సబ్సిడరీ బుక్స్, సహాయక పుస్తకాలు లేదా సహాయక చిట్టాలు అని కూడా పిలవడం జరుగుతుంది. ఇట్ ఈస్ కంప్లీట్లీ రికార్డింగ్ ఆఫ్ పర్టికులర్ టైప్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ మెయింటైన్ సెపరేట్ బుక్స్. ఓకే, అంటే ఒక పర్టికులర్ కేటగిరీకి సంబంధించిన వ్యవహారాలన్నింటినీ కూడా ఒక పర్టికులర్ బుక్లో రాయడం. సో అలా మనకి 8 బుక్స్ ఇక్కడ మనకి అవైలబుల్గా ఉన్నాయి. టోటల్ ట్రాన్సాక్షన్స్ అన్నిటినీ కూడా ఈ 8 బుక్స్లో నోట్ చేయొచ్చు. అది ఎలా అనేది నెక్స్ట్ చెప్పుకుందాం. ఓకే, సో ఫస్ట్ 4 ప్రైమరీ బుక్స్. ఫస్ట్ వన్ పర్చేస్ బుక్, సెకండ్ వన్ సేల్స్ బుక్, థర్డ్ వన్ పర్చేస్ రిటర్న్స్ బుక్, సేల్స్ రిటర్న్స్ బుక్. సో మనకి ఇక్కడ ఈ 4 పుస్తకాలనే ప్రైమరీ బుక్స్ అని పిలవడానికి కారణం ఏంటంటే వ్యాపారానికి సంబంధించిన క్రెడిట్ ట్రాన్సాక్షన్స్ అన్నిటినీ కూడా మనం ఇక్కడ రాస్తూ ఉంటాం. జనరల్గా బిజినెస్ అంటే పర్చేసెస్, సేల్స్ అంటే ఎక్స్చేంజ్ అనమాట. వస్తువులను కొంటూ ఉండడం, తిరిగి వాటిని అమ్ముతూ ఉండడం, సో మళ్ళీ కొనడం, అమ్మడం, సో ఇలా జరుగుతూ ఉంటుంది. సో సమ్ టైమ్స్ మనకు ఆ స్టాక్ నచ్చకపోవడం వల్ల వెనక్కి ఇవ్వడం, అలాగే మన దగ్గర ఎవరైతే పర్చేస్ చేశారో ఆ కస్టమర్స్ మనకి వెనక్కి తీసుకొచ్చి ఇవ్వడం, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. అంటే వాపసులు అంటాం అనమాట. కొనడం, అమ్మడం, కొన్నవి వెనక్కి చేయడం, అమ్మినవి వెనక్కి రావడం, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. సో ఈ రకమైన ట్రాన్సాక్షన్స్ అన్నిటినీ కూడా ఈ 4 ప్రైమరీ బుక్స్లో రాయడం జరుగుతుంది. ఫస్ట్ వన్ పర్చేస్ బుక్స్. ఇన్ దిస్ బుక్ రికార్డ్ ఓన్లీ క్రెడిట్ పర్చేసెస్. ఆల్ క్రెడిట్ పర్చేసెస్ రికార్డ్ ఇన్ పర్చేస్ బుక్. సో ఇక్కడ ఈ బుక్లో ఏం నోట్ చేస్తామంటే అరువు కొనుగోళ్ళు ఏమైతే ఉన్నాయో, అంటే వ్యాపార సంస్థకు సంబంధించిన బయట నుంచి అరువుకి కొనుగోలు చేసిన వస్తువులకు సంబంధించిన వివరాలన్నిటినీ ఈ బుక్లో నోట్ చేయడం జరుగుతుంది. అండ్ సెకండ్ వన్ సేల్స్ బుక్. ఆల్ క్రెడిట్ సేల్స్ రికార్డెడ్ ఇన్ సేల్స్ బుక్. సో మనం అరువుకి అమ్ముతూ ఉంటామని కూడా చెప్పుకున్నాం కదా. మనం ఒకవేళ బిజినెస్ ఆర్గనైజేషన్లో అరువు వ్యవహారాలు కూడా ప్రోత్సహిస్తున్నట్లయితే కనుక అలాంటి అరువు అమ్మకాలన్నింటినీ కూడా ఈ సేల్స్ బుక్లో నోట్ చేయడం జరుగుతుంది. పర్చేస్ రిటర్న్స్ బుక్. సో వన్ గూడ్స్ పర్చేస్ అండ్ నాట్ సాటిస్ఫైడ్, సో రిటర్న్ టు బయ్యర్. అంటే మనం ఎవరి దగ్గర నుంచి అయితే కొనుగోలు చేసామో ఆ వ్యక్తికి తిరిగి ఇచ్చేస్తున్నాం అనుకోండి, అలాంటి ట్రాన్సాక్షన్స్ అన్నిటినీ కూడా మనం ఈ పర్చేస్ రిటర్న్స్ బుక్లో రాయడం జరుగుతుంది. సేల్స్ రిటర్న్స్ బుక్స్. సో మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ సేల్స్ చేయడం జరుగుతుంది. వన్ కస్టమర్ నాట్ సాటిస్ఫైడ్, రిటర్న్ ఫ్రమ్ కస్టమర్. అంటే మనకి ఎప్పుడైనా మన దగ్గర కొనుక్కున్న వ్యక్తి సాటిస్ఫై అవ్వలేదనుకోండి, అతను మళ్ళీ వెనక్కి రిటర్న్ తీసుకురావడం జరుగుతుంది. మనం కొన్నిసార్లు వెనక్కి తీసుకోవడం, దానికి ఆల్టర్నేటివ్గా ప్రోడక్ట్స్ ఇవ్వడం చూస్తూ ఉంటాం. మనమైనా ఒక షాప్కి వెళ్ళినప్పుడు జనరల్గా తిరిగి తీసుకోబడదు అని కానీ, అరువు ఇవ్వబడదు కానీ, ఇలాంటివి చూస్తూ ఉంటాం. ఎప్పుడైతే వాళ్ళు అరువు ఇవ్వను అని చెప్పారో అక్కడ క్రెడిట్ ట్రాన్సాక్షన్స్ అనేవి లేవు అని అర్థం. అదేవిధంగా తిరిగి సరుకు తీసుకోబడదు అని కూడా చూస్తూ ఉంటాం. మనం ట్యాక్స్ పెట్టేసి ఉంటాయి. అంటే వాళ్ళు ఇంకా మనం ఒకసారి పర్చేస్ చేసి బయటకు వచ్చిన తర్వాత అది నచ్చడం కానీ, క్వాలిటీ, ప్రైస్ విషయంలో ఎలాంటి డిస్సాటిస్ఫాక్షన్స్ ఉన్నా కూడా వాళ్ళకి సంబంధం ఉండదు అనమాట. అంటే వాళ్ళు వెనక్కి తీసుకోరు. మనకు నచ్చకపోయినా మన దగ్గరే ఉంచుకోవాల్సిన అవసరం ఏర్పడుతుంది. అప్పుడు ఈ రిటర్న్స్ అనే టాపిక్ ఉండదు. కానీ కొన్ని బిజినెస్ ఆర్గనైజేషన్స్ వీటిని ఎంకరేజ్ చేయడానికి కారణం ఏంటంటే కస్టమర్స్ని అట్రాక్ట్ చేసుకోవడానికి. సో అలాంటప్పుడు ఏమవుతుందంటే సేల్స్ నచ్చకపోతే వెనక్కి ఇచ్చేయడం జరుగుతుంది. వెనక్కి ఇచ్చినప్పుడు మీరు ఎప్పుడు కూడా గమనించుకోండి, మనం జనరల్గా బయట చేసేటప్పుడు కూడా మనీ ఎవ్వరు వెనక్కి ఇవ్వరు. ఆల్టర్నేటివ్గా మనం ప్రోడక్ట్స్ తీసుకోవాల్సి వస్తుంది. సో ఈ విధంగా సేల్స్
రిటర్న్స్ ఉంటాయి, పర్చేజ్ రిటర్న్స్ ఉంటాయి, పర్చేజెస్ ఉంటాయి, సేల్స్ ఉంటాయి. ఈ 4 కేటగిరీస్కి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ అన్నిటినీ కూడా ఈ 4 ప్రైమరీ బుక్స్లో రికార్డ్ చేయడం జరుగుతుంది. అండ్ సెకండరీ సబ్సిడరీ బుక్స్: బిల్స్ రిసీవబుల్స్ బుక్, బిల్స్ పేయబుల్ బుక్, క్యాష్ బుక్, జర్నల్ ప్రాపర్. బిల్స్ రిసీవబుల్స్ మీన్స్ ప్రూఫ్ ఆఫ్ క్రెడిట్ ట్రాన్సాక్షన్స్. అంటే ఒక డాక్యుమెంట్ని వాళ్ళు ట్రాన్సాక్షన్కి ప్రూఫ్గా రాసుకోవడం జరుగుతుంది. అంటే జనరల్గా క్రెడిట్ ట్రాన్సాక్షన్స్ జరుగుతూ ఉన్నప్పుడు రిస్క్ ఉంటుంది. అంటే వాళ్ళు మనీ ఇవ్వకపోవచ్చు, టైంకి ఇవ్వకపోవచ్చు, లేదంటే మొత్తానికి ఎస్కేప్ అవడానికి ఛాన్సెస్ ఉండొచ్చు. సో ఇలాంటి ట్రాన్సాక్షన్స్ జరుగుతూ ఉంటే కనుక ఖచ్చితంగా బిజినెస్లో లాస్ అవడానికి ఎక్కువ స్కోప్ ఉంటుంది. అలా లాస్ అవ్వకుండా క్రెడిట్ ట్రాన్సాక్షన్స్ ఎంకరేజ్ చేస్తూనే వాటికి ప్రూఫ్గా కొన్ని డాక్యుమెంట్స్ రాసుకోవడం జరుగుతుంది. వీటిని నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ అని పిలవడం జరుగుతుంది. బిల్, చెక్ అండ్ ప్రామిసరీ నోట్ వీటన్నిటినీ కూడా అన్యాక్రాంత యోగ్యతా పత్రాలు అని పిలవడం జరుగుతుంది. అంటే ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే, ఏ డాక్యుమెంట్లో అయినా మెయిన్ కాన్సెప్ట్ అమౌంట్ ఎవరికి బాకీ ఉన్నారో, ఎంత బాకీ ఉన్నారో, ఏ సమయానికి చెల్లిస్తారో, ఈ విధమైన విషయాలన్నింటినీ కూడా ఇలాంటి డాక్యుమెంట్స్లో రాస్తారు. సో బిజినెస్లో అరు వ్యవహారాలకి సాక్ష్యంగా రాసుకునే ఈ డాక్యుమెంట్ని బిల్ అని పిలుస్తారు. బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్, వినిమయ బిల్లు అని పిలుస్తారు. బిల్స్ రిసీవబుల్స్ అంటే ఏంటంటే, మనం సేల్స్ చేసి కస్టమర్కి అతని దగ్గర నుంచి డబ్బులు వచ్చేంత వరకు కూడా ఒక డాక్యుమెంట్ని రాసుకుంటే కనుక ఎవరైతే ఈ డాక్యుమెంట్కి అంటే అమౌంట్ని రిసీవ్ చేసుకునే అర్హత ఉందో ఆ వ్యక్తి దగ్గరే బిల్స్ ఉండడం జరుగుతుంది. అంటే రిసీవబుల్స్, ఆ డాక్యుమెంట్స్ మన దగ్గర ఉండడం వల్ల ఎప్పటికైనా మనకి డబ్బులు వస్తాయి కాబట్టి వసూలు బిల్లులు అని పిలుస్తారు తెలుగులో. అలాంటి విషయాలు అంటే ఆ కేటగిరీకి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ ఏమైనా ఉంటే కనుక ఈ బుక్లో రాయడం జరుగుతుంది. బిల్స్ పేయబుల్స్ బుక్ అంటే సేమ్ దీనికి రివర్స్ అనమాట. అంటే మనం కొన్ని సందర్భాల్లో బయట వాళ్ళ దగ్గర అరువుకి కొనుగోలు చేయడం జరుగుతుంది. వాళ్ళు కూడా డాక్యుమెంట్ ప్రూఫ్ రాసుకుని మన సంతకాలు అవి తీసుకోవడం జరుగుతుంది. అంటే మన సిగ్నేచర్, పర్టికులర్ డేట్, అమౌంట్ పేమెంట్ డేట్, దాన్ని డ్యూ డేట్ అని పిలుస్తారు. ఎప్పుడు మనం అమౌంట్ పే చేయాలో ఇవన్నీ ఆ డాక్యుమెంట్లో నోట్ చేసి ఉంటాయి. అవి వాళ్ళ దగ్గర ఉంటాయి. అంటే మనకి అమౌంట్ ఎవరైతే అరువుగా అమ్మారో వస్తువుల్ని వాళ్ళ దగ్గర ఈ డాక్యుమెంట్ ఉండడం జరుగుతుంది. మన అమౌంట్ పే చేసిన తర్వాత ఆ డాక్యుమెంట్ మనకి తిరిగి ఇవ్వడం జరుగుతుంది. బిల్స్ పేయబుల్స్ మనకి వచ్చే బిల్లులు, మనం చెల్లించాల్సిన బిల్లులు. మనకు వచ్చే బిల్లుల్ని బిల్స్ రిసీవబుల్స్ అని పిలుస్తారు. మనం పే చేయాల్సిన వాటిని బిల్స్ పేయబుల్స్ అని పిలుస్తారు. ఇట్ ఈస్ ఎ బుక్ విచ్ రికార్డ్స్ ఆల్ బిల్స్ పేయబుల్స్. ఇక్కడ ఎవరికైతే మనం పేమెంట్ చేయాల్సి ఉన్నారో వాళ్ళ డీటెయిల్స్ అన్నీ ఈ బుక్లో రాయడం జరుగుతుంది. క్యాష్ బుక్. ఇట్ ఈస్ ఎ బుక్ విచ్ రికార్డ్స్ ఆల్ రిసిప్ట్స్ అండ్ పేమెంట్స్ ఆఫ్ క్యాష్ ట్రాన్సాక్షన్స్. సో మనం ఆల్రెడీ 4 ప్రైమరీ బుక్స్లో క్రెడిట్ ట్రాన్సాక్షన్స్ నోట్ చేస్తామని చెప్పుకున్నాం. సో బిజినెస్ అంటే క్యాష్ ట్రాన్సాక్షన్స్ అండ్ క్రెడిట్ ట్రాన్సాక్షన్స్ కూడా ఉంటాయి. సో ఈ క్యాష్ ట్రాన్సాక్షన్స్ అన్నిటినీ కూడా మనం పర్టికులర్గా ఒక క్యాష్ బుక్లో నోట్ చేయడం జరుగుతుంది. దిస్ ఈజ్ ఆల్సో కాల్డ్ క్యాష్ జర్నల్ అండ్ క్యాష్ అకౌంట్ అని కూడా పిలుస్తారు. దీన్నే నగదు పుస్తకం, నగదు ఖాతా, నగదు చిట్టా అని కూడా పిలవడం జరుగుతుంది. ఇక్కడ కేవలం ఏముంటాయంటే నగదు ఏ కారణంగా రిసీవ్ చేసుకోబడింది, నగదు ఏ కారణంగా చెల్లించబడింది, రిసిప్ట్స్ అండ్ పేమెంట్స్ ఇక్కడ నోట్ చేయడం జరుగుతుంది. అండ్ లాస్ట్ వన్ జర్నల్ ప్రాపర్. ఆల్ ద ట్రాన్సాక్షన్స్ విచ్ ఆర్ నాట్ రికార్డెడ్ ఇన్ ద అబోవ్ బుక్స్ ఆర్ రికార్డెడ్ హియర్. అంటే ఇక్కడ మనకి టోటల్ 8 బుక్స్ గురించి మాట్లాడుకున్నాము. ఈ 8 బుక్స్లో కూడా రికార్డ్ అంటే పైన అబోవ్ బుక్స్ అంటే ఇక్కడ ఏంటంటే పైన చెప్పుకున్న 7 పుస్తకాలలోని నమోదు చేయడానికి అవకాశం లేని ట్రాన్సాక్షన్స్ ఏమైనా ఉంటే కనుక రికార్డెడ్ హియర్ ఇన్ దిస్ బుక్ అంటే జర్నల్ ప్రాపర్ అనే బుక్లో రాయడం జరుగుతుంది. జనరల్గా మనకి ఇప్పటివరకు డిస్కస్ చేసుకున్న దాన్ని బట్టి క్రెడిట్ ట్రాన్సాక్షన్స్ నోట్ చేయడం జరిగింది. క్రెడిట్ ట్రాన్సాక్షన్స్కి సంబంధించిన ప్రూఫ్స్కి సంబంధించిన బిల్స్, పేబుల్స్, రిసీవబుల్స్ ట్రాన్సాక్షన్స్ అయిపోయాయి. అలాగే క్యాష్ ట్రాన్సాక్షన్స్ రికార్డ్ చేయడానికి కూడా క్యాష్ బుక్ మెయింటైన్ చేయడం అనేది జరుగుతుంది. సో ఇంక రిమైనింగ్ ట్రాన్సాక్షన్స్ అంటే ఎగ్జాంపుల్ అడ్జస్ట్మెంట్ ఎంట్రీస్, అలాగే ప్రాపర్టీస్ పర్చేస్, ప్రాపర్టీస్ సేల్స్. ఇక్కడ ఏంటంటే ప్రాపర్టీస్కి సంబంధించిన అడ్జస్ట్మెంట్స్ కానీ ఓపెనింగ్ ఎంట్రీ, క్లోజింగ్ ఎంట్రీ, అడ్జస్ట్మెంట్ ఎంట్రీస్ ఇలాంటివి ఏమైనా ఉంటే కనుక మనకి ఇక్కడ లాస్ట్ జర్నల్ ప్రాపర్ అనే బుక్లో నోట్ చేయడం జరుగుతుంది. సో ఓవరాల్గా ఈ 8 పుస్తకాలలోని కూడా అంటే 8 సబ్సిడరీ బుక్స్లోని కూడా
బిజినెస్ ఎంత పెద్ద ఆర్గనైజేషన్ అయినా సరే, ఎన్ని ట్రాన్సాక్షన్స్ ఉన్నా సరే వాటిని 8 కేటగిరీస్ కింద డివైడ్ చేసుకుని చాలా సింపుల్గా డేట్ వైజ్ ఆర్డర్లో వరుసగా రాసుకుంటాం. సో మీకు అర్థమై ఉంటుంది. మన లాస్ట్ 2 క్లాసెస్లో డిస్కస్ చేసుకున్నది చూస్తే కనుక క్రెడిట్ ట్రాన్సాక్షన్స్, క్యాష్ ట్రాన్సాక్షన్స్ క్లాసిఫికేషన్కి ఛాన్స్ లేదు, ప్లస్ అలాగే కేటగిరీకి ఛాన్స్ లేదు. ఓవరాల్గా అవి జరిగిన క్రమంలో రాసుకుంటూ వెళ్ళడం, ప్రతి దానికి సపరేట్గా అకౌంట్ పోస్ట్ చేయడం, సో టోటల్ అమౌంట్స్ ఎంతో తెలుసుకోవడం కోసం బ్యాలెన్సెస్ క్లోజ్ చేయడం, ఇదంతా చాలా లెంతీ ప్రాసెస్. సో ఇక్కడ సబ్సిడరీ బుక్స్ గురించి చెప్పుకున్న దాన్ని బట్టి చూస్తుంటే కనుక మొత్తం ట్రాన్సాక్షన్స్ అన్నిటినీ కూడా 8 కేటగిరీస్ కింద డివైడ్ చేసి చాలా ఈజీగా ఫాస్ట్గా సెపరేట్ బుక్స్లో రాసుకోవచ్చు. అంటే ఏది కూడా కలిసిపోవడం ఉండదు, అంటే మిక్స్ అవ్వే ఛాన్సెసే లేవన్నమాట. ఒకవేళ మనం ఏదైనా పొరపాటు చేసినా కూడా చాలా ఈజీగా ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. అంటే ఒక బుక్లో రాయవలసిన విషయాన్ని పొరపాటున వేరే బుక్లో రాసాం అనుకోండి, ఆ మిస్టేక్స్ కూడా చాలా ఈజీగా ఫైండ్ అవుట్ చేసుకోవడానికి ఇది చాలా ఈజీగా సూటబుల్గా అనిపిస్తుంది అనమాట. అంటే లార్జ్ ఆర్గనైజేషన్స్కి ఇవి చాలా పర్ఫెక్ట్గా అనిపిస్తాయి. దీనివల్ల ఏమవుతుందంటే టైం సేవ్ అవుతుంది, అలాగే వర్క్ కూడా చాలా రెడ్యూస్ అవుతుంది. అంటే క్లెరికల్ వర్క్ అనేది పెరిగిపోకుండా ఉండడానికి ఛాన్సెస్ ఎక్కువ. సో వీటి ప్రొఫార్మాస్ ఎలా ఉంటాయి, ఇక్కడ ఏ విషయాలు మనం నోట్ చేస్తామనే దానికి ప్రొఫార్మాస్ చూపిస్తున్నాను. నెక్స్ట్ ప్రొఫార్మా ఆఫ్ పర్చేజ్ అండ్ సేల్స్ బుక్ అండ్ పర్చేజ్ సేల్స్ రిటర్న్స్ బుక్. సో ఇక్కడ మనకి ఓవరాల్గా 4 ప్రైమరీ బుక్స్ గురించి చెప్పుకుంటున్నాము. సబ్సిడరీ బుక్స్ అంటే ఈ 4 ప్రైమరీ బుక్స్ ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటుంది మనకి. పైన ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకుంటే పర్చేజ్ సేల్స్ బుక్, ఈ రెండింటికి సేమ్ ప్రొఫార్మా. జర్నల్ అని చెప్పుకున్నాం కదా, జర్నల్లో మనకి 5 కాలమ్స్ ఉంటాయి. డేట్, పర్టికులర్స్, ఎల్ఎఫ్, డెబిట్, క్రెడిట్. అక్కడ రూల్ ఏంటంటే ఎవ్రీ డెబిట్ ఈక్వల్ టు ఎవ్రీ క్రెడిట్, కాబట్టి మనకి చివరి 2 కాలమ్స్ కూడా డెబిట్, క్రెడిట్ అని కనిపిస్తాయి. ఇక్కడ కూడా 5 కాలమ్స్ ఉంటాయి, కాకపోతే డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ మనకి రూల్ డెబిట్ ఈక్వల్ టు క్రెడిట్ అనేది కాదు, ఇక్కడ 2 ఆస్పెక్ట్స్ ఉండవు. ఇక్కడ మనం ఏ కేటగిరీని అయితే సెలెక్ట్ చేసుకున్నామో ఆ కేటగిరీకి సంబంధించినవే ఉంటాయి. కాబట్టి పైన హెడర్ పర్చేస్ బుక్ అంటే ఇక్కడ ఓన్లీ పర్చేసెస్ మాత్రమే రికార్డ్ చేయడం జరుగుతుంది, అంటే ఓన్లీ క్రెడిట్ పర్చేసెస్. అలాగే సేల్స్ బుక్ అని హెడ్డింగ్ పెట్టుకున్నాం అనుకోండి, ఓన్లీ క్రెడిట్ సేల్స్ మాత్రమే రికార్డ్ చేస్తాం. సేమ్ ప్రొఫార్మా. డేట్ ఇక్కడ మనం జార్నలాజికల్ ఆర్డర్లోనే రాసుకుంటాం. ఇయర్, మంత్ కామన్, డేట్ మారుతూ ఉంటుంది. సో ఒక 1 మంత్ కంప్లీట్ అయిపోయాక నెక్స్ట్ మంత్ వచ్చినప్పుడు మళ్ళీ ఇయర్ సేమ్, మంత్ చేంజ్ అవుతుంది, అలాగే డేట్. సో ఈ విధంగా మంత్లీ వైజ్గా మనం అన్నిటినీ నీట్గా నోట్ చేసుకోవచ్చు. ఓచర్ నెంబర్ 4th కాలం, ఇంపార్టెంట్ కాలం. ఓచర్ నెంబర్ మీన్స్ ప్రూఫ్ ఆఫ్ బిల్, అంటే ప్రూఫ్ ఆఫ్ ట్రాన్సాక్షన్కి సంబంధించిన ప్రూఫ్నే మనం ఓచర్ అని అంటాము, ఇన్వాయిస్ అని అంటాము. ఇక్కడ డేట్ ఆర్డర్తో పాటు ఎటువంటి మిస్టేక్స్ జరగకుండా ఉండాలంటే కనుక ఓచర్ నెంబర్ని కూడా వేసుకోవడం అనేది జరుగుతుంది. దీనివల్ల ఏంటంటే మిస్టేక్స్ చాలా ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ట్రాన్సాక్షన్స్ కూడా ఏ ఆర్డర్లో జరుగుతున్నాయి, ఏ బిల్లు మీద ఎవరికి ట్రాన్సాక్షన్ చేసామనేది ఇక్కడ చాలా ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. కాబట్టి ఓచర్ నెంబర్ 4th కాలం. అండ్ లాస్ట్ కాలం అమౌంట్ కాలం. సో అమౌంట్ కాలం మనకి ఇక్కడ ఎంత అమౌంట్కి ఆ ట్రాన్సాక్షన్ జరిగిందో ఆ అమౌంట్ ఇక్కడ నోట్ చేసుకోవడం జరుగుతుంది. పర్టికులర్స్ కాలంలో ఎవరి దగ్గర నుంచి పర్చేస్ చేసాము, ఎవరికి సేల్స్ చేసాము. పర్చేస్ బుక్ అనుకోండి, ఎవరి దగ్గర నుంచి పర్చేస్ చేసామో పర్సన్ నేమ్ రాసుకుంటాం. క్రెడిట్ పర్చేసెస్ అంటే ఖచ్చితంగా పర్సన్స్ నేమ్స్ ఇన్వాల్వ్ అయి ఉంటాయి. ఆ పేమెంట్ అయ్యేంత వరకు కూడా ఆ వ్యక్తుల పేర్లు గుర్తుపెట్టుకోవాలి, బుక్స్లో రాసుకోవాలి, కాబట్టి ఇక్కడ పర్సన్స్ నేమ్స్ డిస్ప్లే అవుతాయి. అలాగే సేల్స్ బుక్, సేల్స్ ఎవరికి చేసాము, సో ఎవరికి అయితే సేల్స్ చేసామో ఆ వ్యక్తుల పేర్లని ఇక్కడ వివరాల వరుసలో రాసుకోవడం జరుగుతుంది. ఎల్ఎఫ్ కాలం. సో ఇక్కడ మనకి ఎవరి నేమ్స్ అయితే డిస్ప్లే అవుతున్నాయో వాళ్ళకి సంబంధించి సపరేట్గా అకౌంట్ ప్రిపేర్ చేసుకుంటే కనుక అది ఏ పేజ్లో నోట్ చేశారనేది దానికోసం ఇక్కడ అకౌంటెంట్ ఆ పేజ్ నెంబర్ని వేసుకోవడం జరుగుతుంది. లెడ్జర్ ఫోలియో, ఆవర్జ పుట్ట సంఖ్య అని పిలుస్తారు. ఆ నెంబర్ని ఇక్కడ నోట్ చేసుకోవడానికి ఈ కాలం ఉపయోగపడుతుంది. నెక్స్ట్ వన్ పర్చేజ్ రిటర్న్స్ బుక్. సో కొనుగోలు వాపసులు ఏమైనా ఉంటే కనుక, అంటే మనం కొన్నవి వెనక్కి ఇచ్చేస్తే కనుక ఈ పర్చేజ్ రిటర్న్స్ బుక్లో నోట్ చేసుకుంటాము. సేమ్ యాజ్ యూజువల్ 5 కాలమ్స్, బట్ 1 కాలం డిఫరెన్స్.
ఫస్ట్ కాలం డేట్ కాలం. ఇక్కడ మనం ఏ రోజు రిటర్న్ చేసాము, ఏ ఇయర్లో రిటర్న్ చేసాము, ఏ డేట్ని రిటర్న్ చేసాము, ఇయర్ మంత్ డేట్ డిస్ప్లే చేసుకుంటాము. పర్టికులర్స్ కాలం, ఎవరికి రిటర్న్ చేస్తున్నాము, ఎవరి దగ్గర నుంచి కొన్నామో పర్చేస్ బుక్లో రాసుకుంటాం. ఎవరికి రిటర్న్ చేస్తున్నామో ఈ రిటర్న్స్ బుక్లో నోట్ చేయడం జరుగుతుంది వాళ్ళ పేరు. ఎల్ఎఫ్ కాలం, అలాగే వీళ్ళకి సంబంధించిన లెడ్జర్ అకౌంట్ పేజ్ నెంబర్ని ఇక్కడ డిస్ప్లే చేసుకోవడం జరుగుతుంది. ఫోర్త్ కాలం ఇంపార్టెంట్ కాలం, డెబిట్ నోట్ నెంబర్. డెబిట్ నోట్ మీన్స్ రిటర్న్స్ ప్రూఫ్, అంటే మనం వెనక్కి వాపస్ చేస్తున్నామన్న విషయం తెలియడం కోసం ఇక్కడ డాక్యుమెంట్స్ ప్రిపేర్ చేస్తారు. ఎవరైతే స్టాక్ వెనక్కి పంపిస్తున్నారో వాళ్ళు ఒక డాక్యుమెంట్ని తయారు చేసి అసలు ఎన్ని వస్తువుల్ని కొన్నారు, వాటిలో ఎన్ని వెనక్కిస్తున్నారు, ఎందుకు, రీజన్ ఏంటి, క్వాలిటీయా ప్రైసా అనేది ఇక్కడ అన్ని డీటెయిల్స్ని నోట్ చేస్తూ ఓ డాక్యుమెంట్ తయారు చేసి మీకు వెనక్కి తిరిగి ఇస్తున్నాను కాబట్టి, తిరిగి ఇచ్చేటప్పుడు మీరు రిసీవర్ కాబట్టి నా బుక్స్లో నేను అకౌంట్ని డెబిట్ చేసుకున్నాను అనేసి చెప్పడం కోసం ఓ డాక్యుమెంట్ ప్రిపేర్ చేస్తారు. దాన్ని డెబిట్ నోట్ అని పిలుస్తారు. ఆ డెబిట్ నోట్ నెంబర్ ఇక్కడ వేసుకుంటారు. అమౌంట్ కాలం, ఎంతైతే రిటర్న్ చేశారో ఆ స్టాక్ వాల్యూని ఇక్కడ నోట్ చేసుకోవడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 1 lakh వాల్యూ చేసే పర్చేసెస్ చేసామనుకోండి, అది పర్చేసెస్ బుక్లో నోట్ చేసుకుంటాం. అందులో మనకి క్వాలిటీ మిస్ అవ్వడం వల్ల కొన్ని నచ్చకపోవచ్చు. అంటే వాళ్ళు ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు ట్రాన్స్పోర్ట్లో కానీ లేదంటే ప్యాకింగ్లో కానీ ఏమైనా సమస్యలు ఉంటే కనుక మన అన్నీ అనడానికి ఛాన్సెస్ లేవు. కొన్ని నచ్చి మనకి కొన్ని నచ్చట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 20,000 వాల్యూ చేసే ప్రోడక్ట్ మాత్రమే మనకి నచ్చలేదు అనుకోండి, సో ఇక్కడ ఓన్లీ 20,000 మాత్రమే అమౌంట్ వేసుకుంటాం. అంటే పర్చేస్ చేసింది 1 lakh, అలాగే మనకి వెనక్కి రిటర్న్ చేస్తుంది 20,000. అంటే ఒరిజినల్ పర్చేసెస్ వాల్యూ 80,000 అవుతుంది. సో మనం బయ్యర్కి అమౌంట్ 80,000 పే చేయాలన్నమాట. అది మనం వాళ్ళ కోసం ప్రిపేర్ చేసుకున్న సెపరేట్ అకౌంట్లో మనకి డిస్ప్లే అవుతుంది. నెక్స్ట్ వన్ సేల్స్ రిటర్న్స్ బుక్. మనం సేల్స్ చేసిన వస్తువులు కస్టమర్స్కి నచ్చకపోతే కనుక కస్టమర్స్ వెనక్కి తిరిగి ఇవ్వడం జరుగుతుంది. మనం ఎవరికి సేల్స్ చేసామన్నది సేల్స్ బుక్లో నోట్ చేసుకుంటాం. ఎవరి దగ్గర నుంచి రిటర్న్స్ వచ్చాయన్న విషయాన్ని ఈ బుక్లో నోట్ చేయడం జరుగుతుంది. సో యాజ్ యూజువల్ ఏ రోజు, ఏ ఇయర్, ఏ మంత్లో మనకి ఇక్కడ రిటర్న్ వచ్చింది అనేది డేట్ కాలంలో డిస్ప్లే అవుతుంది. ఏ వ్యక్తి దగ్గర నుంచి, అంటే కస్టమర్ నేమ్ అనమాట, ఏ వ్యక్తి దగ్గర నుంచి మనకి రిటర్న్ వచ్చింది అనేది ఇక్కడ పర్సన్ నేమ్ నోట్ చేసుకుంటాం. ఎల్ఎఫ్ కాలం, ఆ వ్యక్తి యొక్క డీటెయిల్స్ అన్నిటినీ సపరేట్గా లెజర్ అకౌంట్ ప్రిపేర్ చేసుకుంటే కనుక అది ఏ పేజ్లో ఉందో ఆ పేజ్ నెంబర్ ఇక్కడ అకౌంటెంట్ డిస్ప్లే చేసుకోవడం జరుగుతుంది. అంటే ఫైండ్ అవుట్ చేయడం కోసం వెతుక్కోవాల్సిన అవసరం లేకుండా ఆ వ్యక్తికి సంబంధించిన వివరాలే మళ్ళీ మనం చూడాలనుకుంటే కనుక వెంటనే ఏ పేజ్లో ఉంది అనే దానికోసం ఇక్కడ ఈజీగా ఈ కాలం ఉపయోగపడుతుంది. నెక్స్ట్ క్రెడిట్ నోట్ నెంబర్. సో ఇక్కడ పర్చేస్ రిటర్న్స్ చేసినప్పుడు డెబిట్ నోట్ డాక్యుమెంట్ ఎలా తయారు చేస్తారో కస్టమర్ కూడా వెనక్కి స్టాక్ ఇచ్చినప్పుడు ఎందుకు నచ్చట్లేదు నాకు అనే రీజన్తో మనకు ఒక డాక్యుమెంట్ కూడా పంపించడం జరుగుతుంది. దాన్నే క్రెడిట్ నోట్ అని పిలుస్తారు. అంటే స్టాక్తో పాటు ఆ డాక్యుమెంట్ కూడా వస్తుంది. ఆ డాక్యుమెంట్ నెంబర్ని ఇక్కడ వేసుకోవడం జరుగుతుంది. అంటే ఏ డాక్యుమెంట్ ద్వారా మనకి స్టాక్ వెనక్కి వచ్చేసింది ఆ డీటెయిల్స్ అన్నీ అక్కడ కనిపిస్తాయి. అలాగే ఏ వ్యక్తి దగ్గర నుంచి వచ్చింది పర్టికులర్స్ కాలంలో చూసుకుంటే డిస్ప్లే అవుతుంది. అలాగే ఏ రోజు ఏ సంవత్సరంలో వచ్చింది అనేది చూసుకుంటే కనుక డేట్ కాలంలో డిస్ప్లే అవుతుంది. అండ్ లాస్ట్ వన్ అమౌంట్ కాలం. మనం 1 lakh వాల్యూ చేసే స్టాక్ సేల్స్ చేసాం, కానీ కస్టమర్ 20,000 వాల్యూ చేసే స్టాక్ రిటర్న్ ఇచ్చాడు అనుకోండి, సేల్స్ 1 lakh సేల్స్ బుక్లో కనిపిస్తుంది, రిటర్న్స్ 20,000. అంటే ఆ ఫైనల్గా ఆ కస్టమర్ దగ్గర నుంచి మనకు వచ్చే అమౌంట్ 80,000 మాత్రమే, ఎందుకంటే స్టాక్ 20,000 రిటర్న్ చేస్తాడు కాబట్టి. సో ఈ విధంగా కంపేర్ చేసుకోవడానికి ప్లస్ అలాగే ఈజీగా ఫైండ్ అవుట్ చేయడానికి మనకి సబ్సిడరీ బుక్స్ అనేవి చాలా ఉపయోగపడతాయి. సో ఇలా మనకి ఓవరాల్గా సబ్సిడరీ బుక్స్ గురించి మనం తెలుసుకున్న దాన్ని బట్టి ఏంటంటే చాలా ఈజీగా అయిపోతుంది. మీరు చూసుకోండి, లాస్ట్ 2 క్లాసెస్లో విన్న దాన్ని బట్టి చూసుకుంటే కనుక ఆ 2 ప్రాసెస్ని కంప్లీట్ చేయడం చాలా కష్టం. అలాగే మిస్టేక్స్ జరగడానికి కూడా ఎక్కువ ఛాన్సెస్ ఉంటుంది. అంటే ఎక్కువ ట్రాన్సాక్షన్స్ ఉండడం వల్ల, ఎక్కువ అకౌంటింగ్ టైమ్స్ కన్స్యూమింగ్ ప్రాసెస్ కావడం వల్ల ఎక్కడో చోట ఖచ్చితంగా మిస్టేక్ చేయడానికి ఛాన్సెస్ ఎక్కువ. అలా జరిగితే కనుక మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయడం కూడా కష్టం. కానీ ఈ సబ్సిడరీ బుక్స్ వల్ల బెనిఫిట్ ఏంటంటే చాలా ఈజీగా ట్రాన్సాక్షన్స్ నోట్ చేసుకోవచ్చు, కేటగిరీస్ వైజ్గా నోట్ చేసుకోవచ్చు. దీనివల్ల మనకి డీటెయిల్స్ ఇన్ఫర్మేషన్ ఎప్పుడైనా కావాలంటే కనుక చాలా సింపుల్గా డిస్ప్లే అయిపోతుంది. ఒకవేళ ఇంత డీటెయిల్డ్గా నోట్ చేసినా కూడా ఎక్కడైనా మిస్టేక్ జరిగితే కనుక పొరపాటున దాన్ని చాలా ఈజీగా కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు.
అంటే పెద్ద పెద్ద ఆర్గనైజేషన్స్ ఏమైతే ఉన్నాయో వాళ్ళందరూ కూడా ఈ టైం సేవ్ అయ్యేలాగా వర్క్ చాలా తక్కువ టైంలోనే సింపుల్గా అయిపోవడానికి ఈ సబ్సిడరీ బుక్స్ అనేవి బాగా ఉపయోగపడతాయి. వీటి క్లోజింగ్ బ్యాలెన్సెస్ ద్వారా కూడా మనకి ఫైనల్ రిజల్ట్ అనేది రావడానికి ఛాన్సెస్ ఉంటుంది. సో ఈ విధంగా అంటే ఇక్కడ మెయిన్ పర్పస్ ఏంటంటే సబ్సిడరీ అంటే సహాయక, అంటే మన పనుల్ని చాలా ఈజీగా చేసుకోవడానికి సహాయపడుతున్నాయి అని అర్థం. ఓవరాల్గా టోటల్ బిజినెస్ ట్రాన్సాక్షన్స్ని 8 కేటగిరీస్ కింద సింప్లిఫై చేసి ఈచ్ కేటగిరీ ట్రాన్సాక్షన్స్ని ఈచ్ కేటగిరీ టైప్ ఆఫ్ సబ్సిడరీ బుక్స్లో ఇక్కడ మనం రికార్డ్ చేయడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ another topic we will discuss next class. Thank you.